ఏపీలో ఎన్నికల విధులకు వాలంటీర్లు దూరమైన సంగతి తెలిసిందే. పింఛన్ల పంపిణీకి కూడా వీరిని దూరంగా ఉంచాలని, వాలంటీర్ల ద్వారా నగదు పంపిణీ చేయొద్దని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. పింఛనుదారులంతా గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్లి పింఛన్లు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. మరొక వైపు చూసుకుంటే కొందరు వాలంటీర్లు రాజీనామాలు కూడా సమర్పిస్తున్నారు. ఇటువంటి తరుణంలో ముఖ్యమంత్రి జగన్ వారికి శుభవార్తను వినిపించారు. చిత్తూరు జిల్లా నాయుడుపేటలో ముఖ్యమంత్రి జగన్ బస్సు యాత్రను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మరొకసారి వైసీపీ అధికారంలోకి రాబోతుందని, తొలి సంతకం వాలంటీర్ల వ్యవస్థపైనే పెడుతున్నానని హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే ఇప్పుడున్న పథకాలని అమలు చేస్తామన్నారు. మేనిఫెస్టోలో లేని వాటిని కూడా సాధ్యమైనంత వరకు పథకాలను ఇంటింటికి అందజేస్తామన్నారు జగన్. ఇక చంద్రబాబు నాయుడులా తాను మోసపూరితమైన హామీలు, అబద్ధాలు చెప్పనని 2014 ఎన్నికల హామీలంటూ ఫోటోలు, సంతకాలతో ప్రతి ఇంటికి కరపత్రాలు పంపిణీ చేశారన్నారు. చంద్రబాబు వన్ని వెన్నుపోట్లు, కుట్రలు, మోసాలు, కుతంత్రాలేనని ఎద్దేవా చేశారు. తన అనేవారంతా బాబుకు నాన్ లోకలని, పొత్తులు జిత్తులతో పని లేకుండా ఇంటింటికి మంచి చేశానని జగన్ అన్నారు. చంద్రబాబు కిచిడి మేనిఫెస్టోతో తాను పోటీ పడదలుచుకోలేదన్నారు. వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి ప్రజెంట్ రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీల మధ్య రాజకీయ రగడ జరుగుతుంది. వైసీపీ ప్రభుత్వం కావాలనే నగదును ఇంటింటికి పంపిణీ చేయకుండా ఎత్తుగడలకు పాల్పడుతుందని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి విమర్శిస్తున్నాయి. చంద్రబాబు వల్లే పింఛన్లు ఇంటింటికి అందడం లేదంటూ వైసీపీ ప్రచారం చేస్తుంది.